నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులు జగదీష్ భూపతిని విచారిస్తున్నారు పోలీసులు. నిన్న గంజాయి కేసులో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు వేదాయపాలెం పోలీసులు. నిందితులకు అరుణ శ్రీకాంత్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అరుణ శ్రీకాంత్తో కలిసి ఏమైనా నేరాలకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ ప్లాన్ వ్యవహారంపై కూడా జగదీష్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. మధ్యమత్తులో మాట్లాడారా లేక మరే కోణంలోనైనా మాట్లాడారా అన్న అంశాలపై జగదీష్ ను విచారిస్తున్నట్టు సమాచారం. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య ప్లాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రౌడీ షీటర్ శ్రీకాంత్, జగదీష్ సహా ఐదుగురు కలిసి మధ్యమత్తులో ఉండగా రికార్డు చేసుకున్న వీడియో బయటపడింది. వీరంతా విపరీతంగా మద్యం సేవించి ఆ తర్వాత ఈ హత్య కుట్ర గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బు అంటూ వీడియోలో మాటలున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజకీయ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులు జగదీష్ అలాగే భూపతిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మధ్యమత్తులో వాళ్ళు శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డికి సంబంధించి మర్డర్ ప్లాన్ చేశారా లేకపోతే ఇంకేదైనా కోణంలో ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగిందా అన్నదానికి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అటు అరుణకు సంబంధించి శ్రీకాంత్తో ఉన్న రిలేషన్ కు సంబంధించి కూడా జగదీష్ ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న గంజాయి కేసులో వేదాయపాలెం పోలీసులు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులకు అరుణ శ్రీకాంత్తో ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కీలకంగా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే దిశగా కూడా వాళ్ళు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జగదీష్ ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా నెల్లూరు వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారమే రేగుతుందని చెప్పాలి. అటు రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించి వీళ్ళు హత్యకు ప్లాన్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది.